వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు ఉన్నా సరే 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒకే రోజులో అయిపోవాలన్నారు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఇవ్వడం కాదు, ఒకే రోజులు అవ్వాలన్నారు. దాని తగ్గట్టు ఆర్డీఓ గారు కానీ మిగతా అధికారులు అందరూ కూడా నేను చూస్తాను, ప్రతి నెల కూడా చూస్తాను. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లు ఇవ్వడం కోసం వాళ్ళు చేస్తున్న కృషి మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏముందంటే ఆ రోజు చంద్రబాబు గారు 4,000 రూపాయలు ఇస్తారని ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం. ఎందుకంటే ఇది పెన్షన్ అన్నది ముసలి వాళ్ళకి, తర్వాత పక్షపాత జబ్బులు ఉన్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఉపయోగం కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆగకూడదని చెప్పి చంద్రబాబు గారి ఉద్దేశం. దాని ప్రకారంగా నేను కూడా ప్రతి 1వ తారీఖుని నేను కూడా ఏదో ఒక ఊరిలో కూర్చుంటున్నాను. నేను కూడా కూర్చొని చేస్తున్నాం. అంటే ఇంచుమించు 40%, అంటే 40% మందికి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తున్నారు. భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం పక్కన 5 తెలంగాణలో ఇవ్వట్లేదు, చెన్నైలో ఇవ్వట్లేదు. భారతదేశం మొత్తం మీద 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఒక చంద్రబాబు నాయుడు గారే.